ఈ ప్రపంచంలో మనిషి ఎక్కువగా మార్చేది ఏదో తెలుసా? ధనం. ధనం ఉన్నప్పుడు మాటలు మారుతాయి. ధనం లేనప్పుడు మనుషులు మారుతారు. చాణక్యుడు స్పష్టంగా చెప్పాడు, ధనం లక్ష్యం కాదు, కానీ లక్ష్యాన్ని చేరే మార్గం. ఈ కథలో ధనం ఎందుకు అవసరం? ఎందుకు కొంతమంది ఎప్పుడూ పేదవారుగానే ఉంటారు? ధనం ఎలా మనిషిని పరీక్షిస్తుంది? అన్నీ చాణక్య నీతి ప్రకారం తెలుసుకుందాం. ధనం లేని గౌరవం. ఒకరోజు ఒక పేద బ్రాహ్మణుడు రాజ్యసభకు వచ్చాడు. అతనికి అపారమైన జ్ఞానం ఉంది, కానీ దుస్తులు చిరిగిపోయాయి. ఎవరూ పట్టించుకోలేదు. కొద్ది రోజులకు అతనే ధనవంతుడికి తిరిగి వచ్చాడు. అప్పుడే అందరూ లేచి నమస్కరించారు. చాణక్యుడు అన్నాడు, వాళ్ళు నమస్కరించింది నిన్ను కాదు, నీ ధనాన్ని. ధనం లేకపోతే నీ మాటకు విలువ ఉండదు. ఈ ప్రపంచంలో గౌరవం ఉచితం కాదు. శిష్యుడు అడిగాడు, గురువర్య, పేదవాడిగా పుట్టడం పాపమా? అప్పుడు చాణక్యుడు అంటాడు ఇలా, పేదవాడిగా పుట్టడం తప్పు కాదు, పేదవాడిగా చనిపోవడం తప్పు. శ్రమ చేయని వాడు పేదవాడు, ఆలోచించిన వాడు పేదవాడు, అవకాశాన్ని వదిలేవాడు పేదవాడు. పేదరికం పరిస్థితులు మాత్రమే, గమ్యం కాదు. నీ పరిస్థితి కాదు, నీ నిర్ణయమే నిన్ను నిర్ణయిస్తుంది. ఒక ధనవంతుడికి చాలామంది స్నేహితులు. ఆస్తి పోయింది. అప్పుడే ఫోన్ మోగడం కూడా ఆగిపోయింది. చాణక్యుడు ఇలా చెప్పాడు, ధనం ఉన్నంత వరకే చాలా సంబంధాలు. డబ్బుతో స్నేహం కొనలేం, కానీ స్నేహం పరీక్షించవచ్చు. అవసరం పోతే అనుబంధం నిజమవుతుంది. చాణక్యుడు ఎప్పుడూ చెప్పేది ఇదే, ధనానికి యజమాని అవ్వాలి, దాసుడు కాదు. డబ్బు నీ చేతిలో ఉండాలి, నీ తల మీద కాదు. ఎందుకంటే డబ్బు నిన్ను నడిపిస్తే నువ్వు తప్పుదారిలో నడుస్తావు. ధనం సాధనం మాత్రమే. డబ్బు నీకు పని చేయాలి, నువ్వు డబ్బుకు కాదు. ఒక రాజు అపార దానం ఉన్నా ఎప్పుడూ లోటులోనే ఉండేవాడు. ఎందుకంటే అతను ఖర్చు చేసే తెలివి లేదు. చాణక్యుడు ఇలా అన్నాడు, ఎంత సంపాదించావో కాదు, ఎలా వాడావో ముఖ్యం. అవసరం ఖర్చు, భవిష్యత్తు పేదరికం. ఈరోజు ఆడంబరం, రేపటి అప్పు. ఒక ధనవంతుడు చాణక్యుడిని అవమానించాడు. కొన్ని సంవత్సరాల తర్వాత అతనే సహాయం కోసం వచ్చాడు. చాణక్యుడు అన్నాడు, ధనం శాశ్వతం కాదు. గర్వం ధనాన్ని పొడుగుడుతుంది. డబ్బుతో వచ్చిన గర్వం డబ్బుతోనే పోతుంది. చాణక్యుడు చివరగా చెప్పాడిలా, ధనం లేకుండా ధర్మం కష్టం. ఆకలితో ఉన్నవాడికి నీతులు వినిపించొద్దు. ముందు జీవించాలి, తర్వాత తత్వం. ఆర్థిక స్థిరత్వం అవసరం. ముందు కడుపు, తర్వాత గుణం. ఈ ప్రపంచంలో ధనం చెడ్డది కాదు, ధనాన్ని తప్పుగా వాడే మనిషి చెడ్డవాడు. చాణక్య నీతిసారం, సంపాదించు, దాచు, తెలివిగా ఖర్చు చేయి, గర్వపడకు. ధనం నీ జీవితాన్ని నడపాలి, నీ జీవితాన్ని నాశనం చేయకూడదు. ఈ మాటలు నచ్చితే ధనాన్ని నడిపించే వ్యక్తిగా మారు, ధనాన్ని బానిసగా కాదు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సపోర్ట్ చేయండి.